ఇప్పుడు మనం ట్రై చేసే షాప్ అన్నమాట ఇది. మంచి క్రిస్పీగా ఉంది అండ్ పైన వేసిన సేవ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. It is loaded with cornflakes and onions. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. నేను మీకు డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ చెన్నై అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై దగ్గరలో ఉన్న ఈవినింగ్స్ టైంలో మంచి స్నాక్స్ తినడానికి ఒక మంచి ప్లేస్ చూపిస్తానన్నమాట. వీడియో పూర్తిగా చూడండి అండ్ బాగా వచ్చింది. చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ముందుకు వస్తే ఈ జంక్షన్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ట్రై చేసే షాప్ అన్నమాట ఇది. ఒక దహీపూరి అండ్ 2 ప్లేట్లు చిల్లీ గోబీ ఆర్డర్ చేసాం అనమాట. ఇప్పుడు దహీపూరి చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బయట ప్లేసెస్లో కంటే. అండ్ మళ్ళీ దానిపైన మళ్ళీ దహీ వేస్తున్నారు, కర్డ్ వేస్తున్నారు, పెరుగు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 2 ఐటమ్స్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లైక్ ఇది మనం విజిట్ చేసే ఫస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ తైర్ పూరి చాలా ఫేమస్ అనమాట. సో దహీ వేసి అండ్ పానీపూరిలో స్టైల్లో ఇస్తారనమాట. సో దీన్ని ట్రై చేద్దాం. ఒక 11 to 12 పూరీస్ ఇస్తారనమాట. సో ఫస్ట్ పూరి తైర్ పూరి ట్రై చేద్దాం. దహీ అయితే పుల్లగా అయితే లేదన్నమాట. దీనిలో కొంచెం స్వీట్ కూడా వేసారనమాట. ఆ స్వీట్ వల్ల రెండు చాలా బాగా బ్యాలెన్స్ అయింది. పూరి కూడా మంచి క్రిస్పీగా ఉంది అండ్ పైన వేసిన సేవ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ వేసారు. ఆనియన్స్ వేసారు ఇప్పుడు. అండ్ ఫుల్గా వీళ్ళు స్పెషల్ మసాలా వేసారు అనమాట. వచ్చేసరికి చిల్లీ గోబీ. అండ్ మనకి వెజ్ మంచూరియా ఎలా ఫేమస్ ఇక్కడ చిల్లీ గోబీ అంత ఫేమస్ అనమాట. ఈవినింగ్ టైమ్స్లో బాగా తింటారు దీన్ని. అండ్ కట్ చేసుకున్న ఆల్రెడీ గోబీని ఫ్రై చేసి సపరేట్గా మళ్ళీ దీన్ని ఈ సాసెస్లో సాట్ చేస్తారనమాట. అండ్ మసాలా ఫుల్ ఆఫ్ మసాలా. అండ్ ఇది వాళ్ళ మసాలా అనమాట. ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. It is loaded with cornflakes and onions. నెక్స్ట్ మనం ట్రై చేసేది ఈ చిల్లీ గోబీ అనమాట. అండ్ గోబీని ఆల్రెడీ ఫ్రైడ్ గోబీని సాసెస్లో టాస్ చేసి అండ్ పైన కార్న్ఫ్లేక్స్ అండ్ ఆనియన్స్తో వాళ్ళ స్పెషల్ మసాలాలతో ఫ్రై చేసి ఇస్తారనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. అండ్ ఫస్ట్ బైట్ చిల్లీ గోబీ. మసాలా టేస్ట్, ఆ కార్న్ఫ్లేక్స్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ ఆ ఆనియన్స్ క్రంచీ నేచర్ కూడా చాలా బాగా తెలుస్తుంది.
ఈ మసాలా ఇస్తారనమాట ఎక్స్ట్రా, అండ్ బాగా హార్డ్గా అయిపోతే ఇది పోసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్తున్నారు. ఆ పెప్పర్ టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు విజిట్ చేస్తే కింద కమెంట్ చేయండి, అండ్ మీకు ఇష్టమైన డిష్ని కూడా కింద కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా వర్త్ ట్రైయింగ్ అనమాట. అండ్ ప్రైసెస్ వచ్చేసరికి 35 రూపీస్, అది దహీపూరి అయితే వచ్చేసరికి 40 రూపీస్. ఇంకా ఇక్కడ ఇవి కాకుండా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. నాకైతే పర్సనల్గా ఇవి ఇష్టం అనమాట, సో ఇవి చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఉందన్నమాట, మనం ట్రై చేసే వేరే ఐటమ్స్ కూడా అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి అన్నమాట. ఒక 3 షాప్స్ ట్రై చేస్తున్నాం, అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ షాప్ దగ్గర కలుసుకుందాం. మనం సెకండ్ ట్రై చేసే షాప్ అనమాట. ఇది కరెక్ట్గా అన్నీ ఇదే రోడ్లో ఉంటాయి అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్తేమో SRM యూనివర్సిటీ ఉంటుంది, అండ్ ఇటుపక్క వెళ్తేనేమో మనకి DLF వస్తుంది అనమాట. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా. అండ్ ఈ చల్లని క్లైమేట్లో వేడివేడిగా సమోసా తింటే చాలా బాగుంటుంది. అండ్ మనం ట్రై చేసే సెకండ్ షాప్ అనమాట ఇది. అండ్ ఇక్కడ సమోసా మసాలా సమోసా అండ్ కచోరీ అండ్ పానీపూరి ఇక్కడ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వేరే సమోసా మీద వాళ్ళు స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ వేసి ఇస్తారనమాట. ఇలా ఉంటుందన్నమాట. స్వీట్ చట్నీ ఏమో ఆరెంజ్ కలర్లో, గ్రీన్ చట్నీ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ స్వీట్గా స్పైసీగా ఉంటుందన్నమాట. సో దీన్ని ట్రై చేద్దాం. ఆహా, సమోసా అయితే వేడివేడిగా అదిరిపోయింది. స్వీట్ చట్నీతో అండ్ పుదీనా చట్నీతో సింపుల్లీ అమేజింగ్. ఇది కచోరీ అనమాట. ఇది కూడా గ్రీన్ చట్నీ మీన్ స్వీట్ చట్నీతో కచోరీలో పోసిస్తారనమాట. దీన్ని ట్రై చేద్దాం. బాగుంది, కానీ దీనికంటే ఆ సమోసా అయితే చాలా బాగుంది. చాలా బాగుంది, స్పైసీగా చాలా బాగుంది. ట్రై చేస్తే థర్డ్ షాప్ అనమాట ఇది ఇక్కడ పోలీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్యూర్ గీలో ఫ్రై చేసి ఇస్తారనమాట పోలీని. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పోలీస్ ఉంటాయి. ఒకటేమో మసాలా పోలీ అండ్ నార్మల్ పప్పుతో చేసే పోలీ, అండ్ ఇంకోటేమో కోకోనట్తో చేసే పోలీ అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం పప్పుతో చేసే పోలీని ట్రై చేద్దాం. దీన్ని ఆంధ్రాలో మనం బొబ్బట్టు అని కూడా అంటాం అనమాట. ఇక్కడైతే చాలా బాగుంటుంది.
అండ్ ఇది మనం ట్రై చేసే థర్డ్ షాపు. అండ్ ప్రతిదీ మనం ట్రై చేసినవి ఇదే షాప్, ఇదే రోడ్లో ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఇది పోలీని ట్రై చేద్దాం. అండ్ చాలా అయితే చాలా వేడిగా ఉంది, మన కళ్ళ ముందే కాలుస్తారనమాట పోలీని. ఆ గీ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. చాలా వేడివేడిగా ఉంది, చాలా బాగుంది. అన్నీ వచ్చేసరికి మనం ట్రై చేసినవి ఇదే రోడ్లో ఉంటాయి. అండ్ పానీపూరి, సమోసా అండ్ చిల్లీ గోబీ అండ్ దహీపూరి కూడా ఇదే రోడ్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒక 300 to 400 మీటర్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మసాలా పోలీని ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ క్యారెట్, ఈ యొక్క కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయన్నమాట. అటు ఇటుగా కొంచెం ఆలు సమోసాలో ఉండే మసాలా టేస్ట్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది. అండ్ లాస్ట్లో మనం ట్రై చేసేది ఇప్పుడు వచ్చేసరికి కోకోనట్ పోలీ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి కోకోనట్ పోలీ. చాలా బాగుంది. ఆ గీ ఫ్లేవరు, ఆ కోకోనట్ ఫ్లేవర్ అయితే డామినేటింగ్ అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, చాలా రిచ్గా కనబడుతుంది. ఆహా, కోకోనట్ పోలీ అయితే సూపర్. అండ్ ఇదే అనమాట మనం లాస్ట్ ట్రై చేసేది. అండ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, బాయ్.